హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే రాగి పిండి బర్ఫీ. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రాగి బర్ఫీని ట్రై చేయండి. చేయడం చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేయచ్చు. అలాగే ఇందులో షుగర్ వేయం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇక ఎందుకు ఆలస్యం, ఈ హెల్దీ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో 1 కప్పు రాగి పిండిని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం పిండిని నెయ్యి వేసి వేయించుకుంటున్నాం కాబట్టి పిండి ఉండలు కడుతుంది. వాటిని స్మాష్ చేసుకుంటూ పిండి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా పిండిని ఉండలు లేకుండా పొడి పొడిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 1 కప్పు పాలని వేసుకోవాలి. ఇందులో పాలు ఇష్టపడని వారు పాలకు బదులుగా వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలలో బెల్లం మొత్తం కరిగి పిండి మొత్తం గట్టిపడే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా బెల్లం మొత్తం కరిగి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తం ఈ రాగి పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఇలా కలపాలి. ఇలా ఈ పిండి గట్టిపడిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి మరి కాస్త నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసి సమంగా పరుచుకోవాలి. ఇలా సమంగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒక నైఫ్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నైఫ్తో సైడ్స్ ఒకసారి రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీ అయిన రాగి పిండి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేశామో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. Thank you for watching in this video.